తూర్పుగోదావరి జిల్లాలో నిబంధనలు తుంగలో తొక్కి అక్రమ ఇసుక తవ్వకాలు నిర్వహిస్తున్నారు. ఉచిత ఇసుక చాటున అడ్డు అదుపు లేకుండా గోదావరి మధ్యలో పెద్ద పెద్ద దూరలతో అడ్డుకట్ట వేసి రోడ్డు మార్గం నిర్మించుకొని రాత్రి పగలు తేడా లేకుండా ఇసుక కొల్లగొట్టేస్తున్నారు. అధికారులు చూసి చూడనట్లుగా నటిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం కపిలేశ్వరం పరిధిలో తాతాపూడి ర్యాంపులో గోదావరి నడిబొడ్డులో ఇసుక తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. అనుమతులతో నిబంధనలు కాలరాసి అక్రమంగా విలువైన ఇసుక తరలించి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం మండలంలో గోదావరి నది ప్రవాహ తీర ప్రాంతంలో అక్రమంగా ఇసుక రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ఉచిత ఇసుక తవ్వకాలకు అనుమతులు తీసుకొచ్చి దాన్ని అడ్డుగా పెట్టుకుని రాత్రి పగలనే తేడా లేకుండా ఇసుక పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. నిబంధనల మేరకు నది పరివాహక ప్రాంతంలో భారీ వాహనాలతో తవ్వకాలు జరపకుండా ఉన్నత న్యాయస్థానాలు పర్యావరణ పరిరక్షణ చట్టాలు చెబుతున్నాయి. అయినా ప్రొక్లైన్ సహాయంతో రోజు వందల లారీల ఇసుక పెద్ద ఎత్తున అక్రమ మార్గాన తరలిస్తున్నారు. ఈ ప్రాంతంలో భారీ ఇసుక లోడుతో రవాణా చేయడం ద్వారా ఎటుగొట్లు బలహీనత పడుతున్నాయని, గోదావరి సమయంలో గ్రామానికి గ్రామ ప్రజలకు ప్రమాదం వాటిల్లుతుందని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జరిగే ప్రమాదాన్ని పట్టించుకునే నాదుడే కరువయ్యాయని, గోదావరి తీర ప్రాంతంలో భారీ యంత్రాలతో వాహనాల్లో ఇసుక తరలింపు చేయరాదని నిబంధనలున్నా అవి ఎక్కడ అమలు కావడం లేదు. దీనిపై మండల తహసీల్దార్ వివరణ కోరగా ఇసుక తోలకాలు మా పరిరక్షణకు కాదని చేతులు దులుపుకుంటున్నారని, ఎన్ని కంప్లైంట్లు చేసినా పట్టించుకోవట్లేదని నియోజక ప్రజలు వాపోతున్నారు. కాగా జిల్లాలో ఇసుక పలు ప్రాంతాలకు అక్రమ రవాణా చేస్తూ కోర్టులు గడిస్తున్నారని అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ నేతల అండదండలతో ఇసుక బొక్కేస్తున్నారు. ఈ దందా 3 పూలు 6 కాయలుగా విరాజిల్లుతున్నా ప్రశ్నించే గొంతును బ్లాక్మెయిల్ చేస్తున్నారని, ఈ బ్లాక్మెయిల్ రవాణా అంతా నియోజకవర్గ అధినాయకుడి కనసన్నలోనే ఇసుక వ్యాపారం చేస్తున్నారని ప్రతిపక్ష పార్టీతో పాటు కూటమి నాయకులు కూడా విమర్శించడం గమనార్హం. ఈ అక్రమాలపై భూగర్భ జలవనరుల శాఖ అధికారులు, విజిలెన్స్, ఆర్డీఓ, జిల్లా కలెక్టర్లకు ఫిర్యాదు చేశామని నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీలు, నాయకులు, గ్రామాల ప్రజలు మీడియాకు తెలిపారు. దీనిపై అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. మండలం మాది కోరుమూల గ్రామం అండి. మేము తెల్లారులేస్తే ఏటుగొట్టు మీద పయనం చేస్తాము. కాకపోతే ఆ ఏటుగొట్టు మీద పయనం చేసినప్పుడు పెద్ద పెద్ద లారీలు ఇసుక భారీ లోన్లతోటి వస్తున్నాయండి. కాకపోతే అది మరి ఎవరు కంప్లైంట్ ఇవ్వాలో కూడా మాకు కంప్లైంట్ ఇచ్చినా ఎవరో పట్టించుకుంటలేదండి. అసలు ఈ ప్రభుత్వం అన్నది మా ప్రాణాలతోనే సెలగడబడుతుందండి. మరి చర్యలు అసలు చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఉచిత ఇసుక అని ప్రభుత్వం వచ్చినమట్టు ఉచిత ఇసుక అని పెట్టారండి. కాకపోతే ఆ ఉచిత ఇసుక ఎక్కడుందండి? గోదావరిలో ఉన్న గ్రామాలకు ఏ గ్రామానికన్నా ఎవరికన్నా ఒక గుప్పిడి ఇసుక ఎవరికన్నా ఇచ్చారండి? గోదావరిలో ఉన్న ప్రజలందరూ కూడా పేనాలు చేతులతో పెట్టుకుని వాళ్ళు ఉందండి. ఎందుకంటే ఏ లారీ వచ్చి ఏ ఇంటి మీద పడుతుందో కూడా ఎవరికి తెలియదండి. పొద్దున్న లేచి వెళ్తుంటే ఆ రోడ్డు అంతా బంద వర్షం కింద ఏదో వర్షం పడినట్టు ఉందండి. ఆ రోడ్డు మీద వెళ్ళినా మాకు చాలా భయం ఉందండి. ఈ రోడ్ల కంటే గోదావరిలో ఉన్న రోడ్లు కూడా చాలా సక్రంగా పడుతున్నాయి. ఎందుకంటే అంటే ఆ లారీలు తిరుగుతున్నాయి, ఇసుక తోలుకుంటున్నారు. కాబట్టి గోదావరి నదిలో సక్కరంగా మంచి గట్టిగా వేస్తున్నారండి రోడ్లు. కాదు ఈ రోడ్డు పట్టించుకోవట్లేదు. ఏంటంటే ఇక్కడ కోరుమిల్ నుంచి ఇలాగా మెండపేట వెళ్ళినా, ఇక్కడ నుంచి కోరుమిల్ నుంచి ఇలా జొన్నాడు వెళ్ళినా, ఇలాగ ఏటు పక్క చూసినా కానీ ఈ లారీలు బెరద ఎక్కువైపోతుంది మాకండి. దీని మీద కింద నుంచి పైకి అధికారులు అందరూ కూడా కుమ్మక్కైపోయినారండి. అసలు దీనికి కంప్లైంట్ ఎవరికొవరో కూడా మాకు అర్థమవుతలేదండి. దీనిపైన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు దీని మీద చర్యలు తీసుకోవాలని మేము తెలియజేస్తున్నామండి. కపిలేశ్వరం మండలం నుంచి మొన్న నేను ఎటుగొట్టు నుంచి వస్తుంటే అక్కడ విపరీతంగా తవ్వకాలు జరుగుతున్నాయండి. ర్యాంపులు కూడా వేసేసి లోన్ నుంచి రోడ్లు వేసేసి వాటి నుంచి తవ్వడాలు జరుగుతున్నాయండి. దానివల్ల ఎటుగొట్టు అంతా ముందు ప్రమాదకరం అయిపోద్దండి. అది దాని గురించి అందరూ స్పందించాలని కోరుకుంటున్నానండి. ఇసుక లారీలు కూడా విపరీతంగా తోలేస్తున్నారండి. అవి దానివల్ల రోడ్డు మీద ఆ రోడ్డు అంతా ప్రమాదకరంగా అయిపోయిందండి ఆల్రెడీ. దాని గురించి పిల్లలు కూడా రోడ్డు అంతా వస్తుంటారండి. కానీ చాలా ప్రమాదకరంగా ఉందండి. దాని గురించి సీఎం గారు స్పందించి, పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించి దీన్ని అరికట్టాలని కోరుకుంటున్నానండి. ఉచిత ఇసుక అన్నారండి, ఉచిత ఇసుక కూడా లేదండి. ఓట్లు వేయించుకునేదాకా ఇలా చేస్తాం అలా చేస్తామని చెప్తారు, కానీ ఓట్లు వేయించుకున్నాక దాని గురించి పట్టించుకోలేదండి. కానీ మా కపిలేశ్వరం మండలం చాలా విపరీతంగా తవ్వేస్తున్నారండి ఇసుక. దాని గురించి మేము ఎప్పటి నుంచో పోరాడుతున్నామండి. దీని గురించి నేను మళ్ళీ స్పందించి ఈ న్యూస్కి ఇవ్వాలని కోరుకుంటున్నాను. అధికారులు స్పందించాలని కోరుకుంటున్నానండి. రోడ్లు కూడా చాలా విపరీతంగా ఉన్నాయండి, పాడైపోతున్నాయండి. దాని తోలడం వల్ల, ఇసుక తోలడం వల్ల అవి కూడా పట్టించుకోవట్లేదండి. ఆ రోడ్ల వల్ల ప్రమాదాలు కూడా జరుగుతాయండి. ఎంతోమంది పిల్లలు స్కూల్కి వెళతారు, వస్తారండి.
రాత్రిపూట కూడా చాలా ప్రమాదకరంగా ఉంటాయండి. రాత్రి కూడా తోలేస్తున్నారండి, అనుమతి మించి తోలేస్తున్నారండి ఇసుక. అది అరికట్టాలని కోరుకుంటున్నానండి. దాని గురించి ప్రజాప్రతినిధులు స్పందించాలని దీని గురించి కోరుకుంటున్నానండి.